ఆధ్యాత్మిక శోభకు విశాఖ సింహాచల క్షేత్రం సిద్దమవుతోంది. ఈ నెల 28న జరగనున్న అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణకు జిల్లా అధికారులు ఇప్పటి నుంచే అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రదక్షిణ మార్గంలో హై డెఫినిషన్ సీసీ కెమెరాలు, డ్రోన్లు, భారీగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా మార్గం పొడవునా వైద్య శిబిరాలు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్దం చేస్తున్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి కృష్ణంనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్ర వాసుల ఇష్టదైవము, కోరిన కోరికలు తీర్చే నిలవైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేశారు. పలుమార్లు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు అందరూ కూడా సమన్వయంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ పనులు చేయాలి, ఏ వ్యక్తులను ఎక్కడ నియమించాలన్న దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ అన్నది సిద్ధం చేశారు. ఈ గిరి ప్రదక్షిణల యొక్క చరిత్ర ఒకసారి చూసుకుంటే తొలి పావంచ, స్వామివారి దగ్గర ఉన్నటువంటి తొలి పావంచ నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ గిరి ప్రదక్షిణ అడవివరము, ఎన్ఏడి మీదుగా గోపాలపట్నం మీదుగా తిరిగి తొలి పావంచ దగ్గరికి వెళ్ళనుంది. భక్తులు వేలాది మందిగా తరలి వచ్చేటువంటి భక్తులు, లక్షలాది మంది భక్తులు కూడా హాజరవుతారు. ఇందుకు వచ్చేటువంటి భక్తులు తొలి పావంచ దగ్గర మొదట కొబ్బరికాయ కొట్టి తమ యొక్క గిరి ప్రదక్షిణ అన్నది ప్రారంభిస్తారు. గిరి ప్రదక్షిణ ప్రారంభించినటువంటి తర్వాత 32 కిలోమీటర్ల పాటు ఈ గిరి ప్రదక్షిణ సాగనుంది. ఇందుకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించి ఈసారి ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా పోలీసు శాఖ తరఫున ఈసారి ప్రత్యేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడ ఎంతమంది భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, ఎక్కడ క్రౌడ్ అన్నది ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, అందుకు అనుగుణంగా ఏ విధంగా ఈ భక్తులకి ఏర్పాట్లు చేయాలన్నది, భక్తుల్ని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, భక్తులకి ఏ విధంగా వారికి సౌకర్యాలు కల్పించాలన్నది కూడా ఎప్పటికప్పటికి కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నారు. ఇది స్వామివారి చెంతనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, ఎంతమంది పాదయాత్రకి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారన్నది కూడా క్షుణ్ణంగా పరిశీలించున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చారు. ఇంకా అంతేకాకుండా స్వామివారి 32 రూపాలలో ఉంటారు కనుక అందుకనే ఈ 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా పాదయాత్ర ద్వారా, నడక ద్వారా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారనే చారిత్రక నేపథ్యం అంతా కూడా చెబుతుంది. ఇక ఈ ప్రాంతంలో చూసుకుంటే మొత్తం 32 కిలోమీటర్ల పాటు అడవివరం దగ్గర నుంచి గోపాలపట్నము స్వామివారి చెంత వరకు కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు అడుగడుగున ఏర్పాటు చేశారు. హెచ్డి క్వాలిటీతో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డ్రోన్ సర్వైలెన్స్ కూడా ఈసారి పెంచబోతున్నారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ఎక్కడైనా కూడా భక్తులు తోపులాట్లు లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కూడా పోలీసు శాఖ సమన్వయంతో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనుంది. అంతేకాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, హెల్త్ కానీ, ఈ శాఖలతో కూడా సమన్వయం చేసుకున్నది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చోట, కిలోమీటర్కి ఒక చోట వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నది. అంతేకాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా ఉదయం పూట కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కనుక అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నామని కూడా ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఇకపోతే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో ఎన్జిఓలు కూడా అదే స్థాయిలో ఈ గిరి ప్రదక్షిణలో అవసరమైనటువంటి సహాయ సహకారాలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఏ విధమైనటువంటి సాయం కావాలన్న దానిపైన కూడా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కళాశాలల్లో కానీ లేదా పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు కూడా ఇందులో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఇందిరానగర్లో చూసుకుంటే గత ఏడాది చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు. అక్కడ చాలా ఇరుకుగా ఎన్ఏడి వైపు నుండి ఈ ఇందిరానగర్ మీదుగా గోపాలపట్నం వెళ్ళేటువంటి మార్గంలో ఇరుకుగా ఉండేది. దాదాపు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 8 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేశారు. ఈసారి మరో 2 లక్షల మంది భక్తులు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ఈ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలకు ఏడాదికి ఒకసారికి వచ్చేటువంటి గిరి ప్రదక్షిణలకు ప్రత్యేకంగా వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. మాధవధార దగ్గర ఉన్నటువంటి చోట స్నానాలు కూడా ఆచరిస్తారు. కొంతమంది మాధవధార దగ్గర స్నానాలు ఆచరిస్తారు, మరికొందరు సముద్ర స్నానం చేసి ఈ గిరి ప్రదక్షిణలు అయితే ప్రారంభిస్తారు.
అందుకనకే ఇందిరానగర్లో రోడ్డు అన్నది వెడల్పు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి చాలా చిన్న రోడ్డుని వెడల్పు చేసి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 9 రోజులు గడువు మాత్రమే ఉండడంతో రేయింబవళ్ళు కూడా అక్కడ పనులు సాగిస్తున్నారు. 24 గంటలు పనులు సాగించి 28వ తేదీకి ముందునే ఆ పనులను పూర్తి చేసి ఆ రహదారి మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఆ మార్గంలో ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో రాత్రిపూట కూడా అంటే 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ సాగేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా వాటిపైన అంచనా వేసుకున్నటువంటి అధికారులు అందుకు అనుగుణంగా రాత్రిపూట కూడా కొనసాగించేటువంటి ఈ గిరి ప్రదక్షిణ కోసము ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు చేసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ గిరి ప్రదక్షిణలో లోటుపాట్లు లేకుండా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ఈ గిరి ప్రదక్షిణలో సక్సెస్ఫుల్ చేయడానికి అధికారులంతా కూడా సమాయత్తమయ్యారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.